తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 31 జిల్లాలోని 12,733 సర్పంచ్ పదవులకు 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. అందులో 12,733 సర్పంచ్ పదవుల్లో 7,010 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా 3,502 సర్పంచ్ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. మొదటి 2 విడతల్లో 56% స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ మూడో విడతలను పైచేయి ఆధిపత్యం చూపించింది. మూడో విడతలను 4,159 స్థానాల్లో 2,286 స్థానాల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. ఇక 1,142 స్థానాలకు బీఆర్ఎస్ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. మొత్తం 3 విడతల్లో కలిపి 85.30% పోలింగ్ నమోదైంది. ఇక ఈ నెల 22న కొత్త సర్పంచులు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి. మానస, ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లన్నీ కూడా ఫస్ట్ విడత, రెండవ విడత, మూడవ విడత కూడా నిన్నతో లాస్ట్ అయింది. మొత్తానికి చూసినట్లయితే కూడా నువ్వా నేను అన్నట్టుగా పార్టీలన్నీ పోటీ పడ్డాయి. అందులో భాగంగానే ఎలక్షన్లన్నీ కూడా కాంగ్రెస్ 70% అయితే 30% బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. అలాంటి ఎలక్షన్లలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అంటే వారి వారి ప్రాంతాలలో పోటీలతో ఎక్కువ పెరిగినప్పటికీ లక్షలాది రూపాయలు చేతులు మారినా కాంగ్రెస్ కొంతవరకు పైచేయి సాధించింది. అందులో కాగానే బీఆర్ఎస్ అంటే బీజేపీ అయితే నామరూపాలు లేకుండానే ఉంది. మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పైచేయి సాధించింది. మానస, రవీందర్, చెప్పండి, 3 విడతల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అంటే ప్రభుత్వం అధికారంలో ఉండడం ఒక ఎత్తు అయితే, అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇంకా 3 సంవత్సరాలు పరిపాలన కాంగ్రెస్ ఉంది. బీఆర్ఎస్ వాళ్ళకి వేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినా కూడా అభివృద్ధి శూన్యం. గ్రామాలలో అభివృద్ధి అంటూ జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలి. కాంగ్రెస్ అభ్యర్థిని మనం గెలిపించుకున్నట్లయితే గ్రామాలు అభివృద్ధి జరుగుతాయి. అభివృద్ధి జరగాలంటేనే కాంగ్రెస్ గెలవాలనేది ఒక నినాదంతో చేశారు. అందులో అభ్యర్థులు కూడా చాలా పెద్ద ఎత్తున ఖర్చులు చేసి ఏదైతే ఓటర్స్ ను ఆకట్టుకొని మొత్తానికి అయితే కూడా 75% రాష్ట్రంలో సీట్లు సాధించి బీఆర్ఎస్ పార్టీ పైన అధిక సీట్లు సాధించి పైచేయి సాధించాలని చెప్పొచ్చు. మొత్తం మీద రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక ప్రజలు కూడా పార్టీ వైపే మొగ్గు చూపినట్టు వస్తుంది. మానస, అయితే రవీందర్, చెప్పండి, ఈ నెల 22న కొత్త సర్పంచ్లు అయితే బాధ్యతలు స్వీకరించనున్నారు కదా, దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా దిశానిర్దేశం చేయనుందంటారు? మనస, ఏదైతే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నిధులైతే ఎక్కడైతే ల్యాబ్స్ అయిపోతాయన్న ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ఈ ఎలక్షన్లను ఉన్న ఫలంగా చేపట్టడం జరిగింది. అంటే యాక్చువల్ గా అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ అయిన తర్వాతనే ఈ ఎలక్షన్ పెట్టాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నిధులు దుర్వినియోగం అయిపోతే, అటు ల్యాబ్స్ అయిపోతాయి కనుక వెంటనే మనం ఈ ఎలక్షన్ తీసుకొని ఆ నిధులు దుర్వినియోగం కాకుండా, ల్యాబ్స్ కాకుండా వీటిని చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఉటావుటిన ఎలక్షన్లు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ నెల 22వ తారీఖున కొత్త సర్పంచులందరినీ కూడా ప్రమాణ స్వీకారం చేయించి ఆ నిధులను అభివృద్ధిలకు విధంగా చూపించి ఆ నిధులను ఏవైతే తీసుకొని వచ్చే గ్రామ అభివృద్ధికి మనం
తోడ్పడాలి, వాటిని ఉపయోగించుకోవాలి. కాబట్టి వెంటనే ప్రమాణ స్వీకారం చేయించే కార్యక్రమం కూడా చేపట్టారు. దాని తర్వాత కూడా వెంటనే మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీసీ కూడా నోటిఫికేషన్ ఈ నెల రానున్నట్టు తెలుస్తుంది. 26 తారీఖు రోజు నోటిఫికేషన్ వస్తే మళ్ళీ ఎలక్షన్లు నెక్స్ట్ మంత్ వరకల్లా క్లోజ్ చేసి గ్రామ పరిపాలన మనం అందించవచ్చు. ఇక లోకల్ బాడీ ఎలక్షన్ లేకపోతే అభివృద్ధి పైన దృష్టి కేంద్రీకరించవచ్చు అనేది కాంగ్రెస్ ఆలోచన విధంగానే చేస్తున్నారు. మొత్తానికి అయితే ప్రభుత్వం ముందడుగులో ఈ 3 సంవత్సరాలు కార్యకర్తల నుంచి గ్రామాల అభివృద్ధి కోసమే మనం పాటుపడాలి. గ్రామాల అభివృద్ధికే మనం కంకణ కట్టుకొని కంకణ భద్రమై ఎమ్మెల్యే ద్వారా నుంచి కాంగ్రెస్ సర్పంచ్ మొదలు పెడితే ఎమ్మెల్యే వరకు కూడా నినాదాలతోనే కాంగ్రెస్ అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక దృఢమైన సంకల్పంతోనే కాంగ్రెస్ భావించి ఈ ఎలక్షన్లు క్లోజ్ చేసుకొని అభివృద్ధి దశలో వెళ్ళడానికైతే ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది భారత్. ఓకే, థ్యాంక్ యూ రవీందర్.